అందరికీ నమస్తే అండి. ముందుగా ఈ హెడ్డింగ్ సీదిరిని చీకొడదాం రండి అనే హెడ్డింగ్ పెట్టినందుకు సీదిరి అప్పలరాజు గారు క్షమించాలి. అండ్ ఆయన అనుచరులు, కరుడుగట్టిన అభిమానులు, వైసీపీ వాళ్ళు కరుడుగట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించాలి. ఎందుకంటే ఆ హెడ్డింగ్కి నేను న్యాయం చేస్తా, న్యాయం ఉంది. ఆ హెడ్డింగ్ అలా పెట్టడంలో న్యాయం ఉంది. నేను సీదిరి అప్పలరాజు గారిని వ్యక్తిగతంగా కించపరచడానికో, ఆయన అభిమానుల మనోభావాలకు గాయపరచడానికో నేను ఈ వీడియో చేయట్లేదు. ఫ్యాక్ట్ చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. ఆయన అంటే నాకు గౌరవమే. ఎందుకంటే చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన ఇంటర్మీడియట్లో టాప్ ర్యాంకర్, ఎంబీబీఎస్ ఎంసెట్ ర్యాంకులో టాప్ ర్యాంకర్, కాలేజీలో కూడా టాపర్, మంచి డాక్టర్, గోల్డ్ మెడలిస్టు. సో ఒక వైద్యుడిగా ఆయన చాలా మంచి ప్రావీణ్యం కలిగిన వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే రాజకీయాలకు తగ్గట్టు కల్మషమయ్యారేమో మేబీ. సరే అదంతా పక్కన పెడితే, వాళ్ళ కుమారుడు యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ తర్వాత ఒక తండ్రిగా తను వ్యవహరించాల్సిన పద్ధతి అసలు బాల. ఒక మాజీ ప్రజాప్రతినిధిగా, ఒక మాజీ మంత్రిగా, ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఆయన వ్యవహరించాల్సిన పద్ధతి అసలు బాగల. సరే ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటకే వస్తాను. 18 ఏళ్ల కుర్రాడు ఆరో, అప్పలరాజు గారు కుమారుడు ఆరో, 18 ఏళ్ల కుమారుడు తెలిసో తెలియకో బైక్ నడిపాడు, యాక్సిడెంట్ చేశాడు. దానయ్య అనే వ్యక్తి చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి మాటకే వద్దాం. తెలిసో తెలియకో యాక్సిడెంట్ జరిగింది. జరిగిన తర్వాత ఒక పెద్ద మనిషిగా ఈయన ఏం చేయాలి, ఏం చేశారు, ఈయన చేసిన తప్పేంటి, యాక్చువల్లీ దాన్ని ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తా. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈవెన్ సీదిరి అప్పలరాజు గారు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి ఆలోచించండి. సరే, మీ కుమారుడిని తప్పించాలనుకున్నారు. ఒక తండ్రిగా మీ కుమారుడు మళ్ళీ జైలుకి వెళ్తే మీకు ఇబ్బంది కాబట్టి, కుమారుడి భవిష్యత్తుకు కూడా నష్టం కాబట్టి అతన్ని తప్పించాలనుకున్నారు. అతని స్థానంలో వేరొకరిని బలి చేయాలనుకున్నారు, వేరొకరిని జైలుకు పంపించాలనుకున్నారు. సరే, ఇది సహజమైన తప్పే అనుకుందాం. ప్రతి సినిమాల్లో, చాలా సినిమాల్లో ఇటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఇటువంటి ప్లాన్లు వేస్తుంటారు కదా. కాబట్టి మీ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరినో ఒకరిని బలి చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుందాం అనుకున్నారు. ఆదుకుంటారో ఏం చేస్తారో అది మీ ఇష్టం. కానీ మీ అబ్బాయి మీద కేసు లేకుండా వేరే ఒకరిని బలి చేయాలి అనుకున్నారు, కేసును తప్పుదోవ పట్టించాలనుకున్నారు. దీనికి నిమిత్తం మొత్తం మీ డబ్బు, మీ పరపతి ఉపయోగించాలనుకున్నారు. కానీ మీడియా ఊరుకోదుగా. అండ్ పోలీసుల్లో ఒక 10 మందిలో ఒకరైనా నిజాయితీ పరులు ఉంటారుగా, వాళ్ళు ఊరుకోరుగా. కాబట్టి విషయం బయటకు వచ్చింది. మేబీ మీరు, మీ రాజకీయ ప్రత్యర్థులు ఈ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వచ్చేమో, మీరు ఆ జిల్లాలో ఉన్న ప్రధాన నాయకులు కాంప్రమైజ్ అయితే అవ్వచ్చేమో. కానీ మీడియాలో కొంతమంది ఊరుకోరు, పోలీసుల్లో కొంతమంది ఊరుకోరు, జనంలో కొంతమంది ఊరుకోరు కదా. కాబట్టి అసలు విషయం ఏంటనేది బయటకు వచ్చింది. సరే, విషయం బయటకు వచ్చింది. సాధారణంగా బిలో మిడిల్ క్లాస్ వాడైనా, అంటే రోజుకు ఒక 1000 రూపాయలు, రోజుకు ఒక 500-600 సంపాదించే వాళ్ళైనా, వాళ్ళ ఇంట్లో కొడుకు యాక్సిడెంట్ చేస్తే మీ స్థానంలో ఒక బిలో మిడిల్ క్లాస్ తండ్రి ఉంటే ఏం చేస్తారు తెలుసా? ఆ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్ళి, అమ్మ నా కొడుకు తప్పు చేశాడు, తెలుసో తెలియకో జరిగింది, సో మీ ఇంటికి పెద్ద కొడుకుగా నేను ఉంటాను, సో ఆ పిల్లల్ని నేను చదివించుకుంటాను. ఇద్దరు చిన్న చిన్న పిల్లలు, దానయ్యకు ఇద్దరు చిన్నపిల్లలే. వీలైతే ఒకసారి ఆ ఫోటో చూడండి, వాళ్ళది ఇద్దరు చిన్నపిల్లలు. సో వాళ్ళని నేను చదివిస్తాను, బాధ్యత నేను తీసుకుంటాను, మీ కుటుంబానికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను, ప్రస్తుతానికి 5 లక్షలు ఉంచండి, లేదా ఈ 2 లక్షలు ఉంచండి అని మర్యాదగా, గౌరవంగా, బాధ్యతగా మాట్లాడితే ఒకలా ఉండేది. మర్యాద, బాధ్యత, గౌరవం, ఈ 3 ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే బాధిత కుటుంబం కాబట్టి. కానీ అలా కాకుండా వాళ్ళని బానిసలుగా చేసుకోవాలి అనుకున్నారు. 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకొని వాళ్ళని బానిసలుగా మార్చుకోవాలనుకున్నారు. చూడండి, ఆ తల్లి మాట్లాడిన వీడియో పక్కన మీరు చూడండి. ఆ అన్న కూడా చంపినాడు, ఆయన కైనా చెయ్యి వస్తే జనం కాలు చేతులు పడిపోతాయి. చంపాడు, మరి వెళ్ళిపోయింది. ఆయన కొడుకు కాలు మీద పెట్టుకుంటే ఆ యాక్డెంట్ కొడుకు ఆయన బాబు చెప్పినాడు. 1 లక్ష రూపాయలు సాయి చేస్తామని వచ్చారు, 1 లక్ష రూపాయలు ఇస్తాము, మా ఇంట్లో పనిగా ఒక మనిషి అమ్మ వచ్చి సోదరు అంటే, నా కొడుకు చంపేసి నువ్వు 1 లక్ష రూపాయలు ఇస్తావు, నేను 1 లక్ష రూపాయలు ఇంట్లో పెట్టుకొని నా కొడుకు నా కోళ్ళ చేసి ఇంట్లో పని చేయించాలా? నీ పెద్దలకు మధ్యనే నా కోళ్ళకి అది ఇంట్లో పని చేయమన్నాడు. ఇంత పేదోళ్ళు, ఇంత కూలోళ్ళు మన వెనక తిరుగుతారు కదా, ఓట్లు వేస్తారు కదా, అది ఇది అనేది చెప్తాం కదా, వాళ్ళకి అంత నిర్ధారణ చేయమని చేసినది. మరి అలాంటి కొడుకు నా మనవులు నా కొడుకు పెట్టుకుని వెళ్ళి నా చుట్టాల బంధువులు లెక్కేస్తాం, ఇవే చేయి కదా, ఏంటి చేయండి, ఏం తౌసండ్ మీద అవుతుంది అదంతా. సో చూశారు కదా, 1 లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తారంట.
అండ్ దానయ్య భార్య వాళ్ళ ఇంట్లో పనికి వెళ్ళాలంట. అంటే బానిసత్వమేగా. ఇది ఎక్కడ న్యాయం అండి? ఆ కుటుంబానికి, బాధిత కుటుంబానికి మీరు ఇచ్చే మర్యాద అదేనా? మీరు ఇచ్చే గౌరవం అదేనా? భర్త చనిపోయిన పనమ్మాయిని ఇంటికి పనికి రమ్మంటారా? ₹1,00,000 ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా? నీ కొడుకు మీద కేసు ఉండకూడదా? ఆ విషయంలో ఇంకొకరు ఎవరో బలవ్వాలా? ఇది ఎక్కడ పద్ధతి అండి? దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు తెలుసా? అంటే మీరు ఒక ప్రజాప్రతినిధి కాబట్టి, చదువుకున్న వ్యక్తి కాబట్టి, అండ్ ఒక చిన్న సామాజిక వర్గం నుంచి మంచి ఉన్నత చదువులు చదువుకొని రాజకీయంగా ఉన్నత స్థాయికి వెళ్ళారు కాబట్టి డబ్బులు కూడా బాగానే సంపాదించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరు బోల్డ్ సంపాదించారు. ఎలా సంపాదించారో మీకు తెలుసు, మాలాంటి వాళ్ళకి తెలుసు. సో సంపాదించిన డబ్బుల్లో ఒక 10 లక్షలు పోతే పోయింది. కొడుకు భవిష్యత్తు కదా. కొడుకు భవిష్యత్తును ₹1,00,000 కంటే 10 లక్షలకు కొనాల్సింది. పాపం ఆ కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి లేదా 5 లక్షలు ఇచ్చి ఆ పిల్లల్ని నేను చదివించుకుంటానమ్మా, నాది బాధ్యత, మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను అని చెప్తే అయిపోద్ది కదా. చెప్తే ఖచ్చితంగా కాంప్రమైజ్ అవుతారు. ఎందుకంటే కుట్రపూరితంగా కావాలని ఆ దానయ్యను మీ అబ్బాయి యాక్సిడెంట్ చేయలా, అనుకోకుండా జరిగింది. అనుకోకుండా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. ఎంతోమంది రాజీ పడతారు. లోక్ అదాలత్లో ఇటువంటి ఎన్నో రాజీలు జరుగుతాయి. యాక్సిడెంట్ కేసుల్లో 100కు 95 కేసులు రాజీ పడతారు తెలుసా. పోలీస్ కేసు అవ్వకముందు రాజీ పడతారు కొంతమంది, కేసు అయిన తర్వాత లోక్ అదాలత్లో రాజీ పడతారు కొంతమంది. కానీ మీరు రాజీ చేసే విధానమే తప్పు అంటాను నేను. ఆ కుటుంబాన్ని అగౌరవంగా, అమర్యాదగా, కించపరిచేలా, బానిసలుగా చూశారు మీరు. ఇది తప్పు అంటాను నేను. అందుకే ఆ హెడ్డింగ్ పెట్టాను, సీదిరిని చీకొడదాం రండి. 1, కొడుకును కాపాడాలనుకొని వేరే ఒకరిని బలి చేయాలనుకున్నారు, అవ్వలేదు. 2, కేసు లేకుండా ఆ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి కాంప్రమైజ్ అవ్వాలనుకున్నారు, అవ్వలేదు. 3, కుమారుడికి గుండెల నొప్పి వచ్చింది, కడుపులో నొప్పి వచ్చింది, అది నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చింది అని చెప్పి నిన్నంతా డ్రామాలు చేయాలనుకున్నారు. మంచి సరే, ఒక తండ్రిగా మీరు ఏదో చేయాలనుకున్నారు, ఏదో చేశారు, అది కాస్త రివర్స్ అయింది. సో అందుకే ఈ హెడ్డింగ్ పెట్టాను. సో ఎవరు మనోభావాలు కించపరచాలన్నది కాదు, జరిగిన ఘటనే నేను చెప్తున్నా. జరిగిందంతా ఆల్రెడీ వేరే మీడియాలో వచ్చింది, అన్ని చోట్ల వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. వాటి ఆధారంగానే నేను చెప్తున్నాను, నాకు అనిపించింది నేను చెప్తున్నా, నిజమా కాదా. సో సీదిరి అప్పలరాజు గారు ఇప్పటికైనా ఏం మించిపోలే. కేసు అయితే అయింది, ఏముంది, ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు వాపసు తీసుకుంటారు. ఆ కుటుంబ బాధ్యత మీరు తీసుకుంటారు. కానీ మీకు పోవాల్సిన పరువు పోయింది. థ్యాంక్ యూ.